కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండవ విడత చివరి రోజు నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే మొదటి విడత నామినేషన్లు పూర్తయిన చోట రేపు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి గుర్తులు కేటాయించబోతున్నారు. ఇవాళ కరీంనగర్ జిల్లాలోని 113 గ్రామ పంచాయతీలకు, జగిత్యాల జిల్లాలోని 144 గ్రామ పంచాయతీలకు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. గ్రామాల్లో ఎక్కువగా తాగునీరు, కోతుల బెడద, డ్రైనేజీ సమస్యల పరిష్కారం ఎజెండాగా ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయని చెబుతున్నారు పోటీదారులు. ఇక మానకొండూరు, ముంజంపల్లి గ్రామాల నుంచి మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్లు చివరి రోజు ఈరోజు మనం మానకొండూరు గ్రామ పంచాయతీ దగ్గర హడావుడి స్టార్ట్ అవుతుంది. కొంతమంది గ్రామ పంచాయతీ సర్పంచ్లతో పాటు వార్డు సభ్యులకు కూడా నామినేషన్ చేస్తున్నారు. ఇది మహిళా జనరల్కు కేటాయించిన గ్రామం. ఈ గ్రామానికి సంబంధించి ఒకటే గ్రామానికి సంబంధించి ఇక్కడ నామినేషన్లు స్వీకరిస్తూ ఉన్నారు. ఈ నామినేషన్లు స్వీకరించేందుకు సమయం కావడంతో వీళ్ళు వార్డు సభ్యులకు పోటీ చేసే వాళ్ళను ఒకరొకరుగా లోపలికి అనుమతిస్తున్నారు. వార్డు సభ్యులు కానీ, గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ పోటీ చేసే వాళ్ళతో పాటు వాళ్ళకు మద్దతుగా కొంతమందిని లోపలికి పంపిస్తారు. అన్న, మీరు ఏమైనా పోటీ చేస్తారా? మా మదర్ చేస్తుంది. దేనికి? 14th వార్డు మెంబర్. మీ మదర్ ఇంతకుముందు ఎప్పుడైనా చేసారా? ఇప్పుడు ఫస్ట్ చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. మొత్తం ఎన్ని వార్డులు మీ మానకొండలో? 14 వార్డ్స్. వెళ్లేందుకు కొంతమంది వార్డు సభ్యులను ఒక్కొక్కరిని అనుమతిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన మెటీరియల్ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికల నిబంధనలు కావచ్చు, తర్వాత ఓటర్ జాబితా కావచ్చు, ఇవన్నీ సిద్ధం చేశారు. ఓటర్ జాబితాలో పేరుండాలి. ఎవరైనా పోటీ చేస్తే, ఏ గ్రామం నుంచి పోటీ చేస్తే ఆ గ్రామంలో ఓటర్గా నమోదై ఉండాలి. అన్న, దేనికి పోటీ చేయబోతున్నారు? రెండో వరకు పోటీ చేయాలి. ఇవాళ దాకా అభివృద్ధి చక్కగా జరగలేదని ఇప్పుడు చేద్దామన్న ఉద్దేశం మీద నేను ఇది నిర్ణయం తీసుకున్నా. నేను వచ్చి వీడికి నేను వేరే గ్రామం నుంచి వచ్చిన. మరి ఓటర్ హక్కు ఉందా? ఉంది. నేను 35 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ. ఈయన ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా, ఇప్పుడు ఈడుంటానా. నాకు ఆ వాడకు చూస్తే విరిక్తి పొందినట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఎవరు కానీ డబ్బులు సహకరించడే కానీ సేవ చేసుడైతే నాకు ఆగపాలే. ఏం చేయలే కాబట్టి నువ్వు చేద్దాం అనుకుంటా? ఖచ్చితంగా చేయాలనుకుంటాను. ఏమున్నాయి నువ్వు గమనించిన సమస్యలు ఏమున్నాయి మీ వాడల? మా వాడల మాది మురికి నీళ్ళ సమక్ష అది చక్కగా ఉండదు. అక్కడ చెత్త కుండీలు చక్కగా ఉండవు. ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది. దానికి విధానం లేదు. ఒక విధానం అనేది సృష్టించాలి. గిడ ఏదైనా డబ్బా పెట్టాలి, గిన్నె వేయాలి. మనం వేరే ఎత్తే మనం చర్య తీసుకోవాలి. అంతే. నాకు ఇలా రాజకీయం చేయాలని లేదు, కానీ ఇటువంటి కొన్ని క్రమశిక్షణలు పెడదామని ఉద్దేశం మీద చేస్తాను. సాధారణంగా ఏం పని చేస్తారు మీరు? నేను ఆటో డ్రైవర్ చేస్తా. ఇంత వ్యవసాయం ఉంది నాకు. ఆటో డ్రైవర్గా చేసే వ్యక్తి కూడా తన వార్డులో ఉన్న సమస్యల నేపథ్యంలో ఈసారి రాజకీయాల్లోకి పోటీ చేయాలనే ఉద్దేశంతో వచ్చానని చెప్పారు. నా ఏ ఊరు మీది? అది కాదరగూడెం, మనకొండూరు మండల్. ఎంత ఉంటుందన్న జనాభా అక్కడ? జనాభా వచ్చేసి 785 జనాభా ఉంది ఓటింగ్. ఎన్ని వార్డులు మీ దగ్గర? మా 8 వార్డులు. 8 వార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు వేసింది దేనికి? మేము 4th వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాము. నామినేషన్ వేయడానికి వచ్చాము. ఓకే, ఎట్లా ఉందన్న మీ ఊళ్ళో సమస్యలు ఏమున్నాయి ప్రధానంగా? సమస్యలు అంటే మా ఊళ్ళో చాలా ఉన్నాయి. మా ఊళ్ళో వాటర్ తాగడానికి వాటర్ లేదు. మేము ఇదులగట్టపల్లి లేదా మన చెంజాలకి వెళ్ళాలి, పక్క విలేజ్. మా ఊళ్ళో తాగునీటి సౌకర్యం లేదు. ఎందుకు మిషన్ భగీరథ లాంటి పెద్ద స్కీమ్ వచ్చింది, మీ ఊరికి రాలేదా? వచ్చింది, కానీ మాకు తాగడానికి ఆ మిషన్ భగీరథ నీళ్ళు ఎట్లా ఉంటాయంటే అవి అందులో ఏమొస్తే పెద్ద ట్యాంక్ కట్టారు, కానీ దాని ఆ పరిశుభ్రత అనేది ఆ ట్యాంకులో పరిశుభ్రత ఎట్లా ఉంటుందంటే ఒకరోజు మేము పోయి చూసాము. ఇదంటే అందులో కప్పలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి అని. ఆ వాటర్ ఎట్లా తాగుతాం చెప్పండి? మేము ఎవరు గెలిచినా కూడా మేము తాగునీటికి సౌకర్యానికి ఏర్పాటు చేస్తాము. పోటీ చేస్తున్నాం. ఏమి హామీ ఇస్తున్నాం మీ ఊళ్ళకు, మీ వాడలకు? ఏ సమస్యలు ఉన్నాయి ఇస్తాం, ముందు పడి చేస్తాం సార్. ఇంతకుముందు ఎప్పుడైనా పోటీ చేసిన అనుభవం ఉందా? ఇప్పుడు ఫస్ట్ సార్, ఇద్దరు చేయలేం. మాకైతే ఏం లేదు. ఒకటి మెయిన్ వాటర్. మా సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు, ఎవరు గెలిచినా కానీ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి వాటర్ అనేది క్లియర్ కావాలి. మళ్ళీ ఇంకొకటి కోతులు చాలా బీభత్సంగా ఉన్నాయి. ఆ కోతులు అనే సమస్య మాకు తొలగిపోవాలి. ఇంకోటి ఈ డ్రైనేజెస్ కానీ అవి కానీ కొద్దిగా నీట్గా ఉండాలని మా యొక్క విన్నపం. మెయిన్గా మాకు వాటర్ ప్రాబ్లమే ఉంది. ఫిల్టర్ బెడ్ కావాలి, మినరల్ వాటర్ ప్లాంట్ కావాలి మాకు. ఈ కోతుల సమస్య కూడా కొంచెం క్లియర్ చేస్తే, కుక్కలు, కోతులు, డ్రైనేజ్ ప్రాబ్లం కూడా బాగుంది మాకు. ఓవరాల్గా అయితే అన్ని గ్రామ పంచాయతీల్లో సందడి కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఎంతమంది అయితే ఇన్ టైంలో ఇక్కడికి చేరుకుంటారో, ప్రతి క్లస్టర్ దగ్గరికి చేరుకుంటారో, ఆ క్లస్టర్ దగ్గరికి చేరుకున్న వాళ్ళందరికీ కూడా నామినేషన్ వేసే అవకాశం ఇస్తారు. నామినేషన్ వేసే వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ఓటర్ జాబితాలో వాళ్ళకు పేరున్నట్టుగా చూపించే ఆధారాలు, ఇంటి పన్ను, తర్వాత నల్లా బిల్లు లాంటివి ఎట్లాంటి డ్యూస్ లేకుండా ఉండాలి. తర్వాత ఇద్దరు బలపరిచే అభ్యర్థులు, వార్డు సభ్యులు అయితే ఇద్దరు, తర్వాత సర్పంచ్ సభ్యులు అయితే ముగ్గురిని బలపరిచే వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ నామినేషన్ వేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా అయితే పల్లెల్లో రాజకీయ సందడి అయితే ఓవరాల్గా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, ముంజంపల్లి నుంచి.